తెలంగాణలో రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు మహిళలు. తెలంగాణ అసెంబ్లీ వద్ద శాసనమండలి, సచివాలయ మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పురుడు పోసెనే పులే దారిలో పేరు వెట్టి జోలవాడనే నగదారిలో గావురంగ తీర్చిదిద్దనే పులే దారిలో ఆడబిడ్డలాగా పెంచనే నగదారిలో. తెలంగాణలో రెండో రోజు బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పల్లె పల్లెలో వాడవాడల కన్నుల పండుగగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను తయారు చేసి ఆట పాటలతో మహిళలు చిన్నారులు సందడి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ముందు బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. దీనికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ హాజరయ్యారు. శాసన మండలి, సచివాలయ ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్ని శాసనసభ వద్ద నిర్వహించడం ఆనందంగా ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ సంస్కృతికి పాడి పంటలకు నిలువైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాంతోపాటు పండ్లు, ఫలాలు, పూలు, పుష్పాలు అన్నిటిని కూడా ఈ కాలంలో వచ్చేటువంటి సందర్భంలో వాటిని ప్రదర్శించడం, వాటిని పూజించడం, రాష్ట్రం యావత్తు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలనే దానికి గత కొన్ని వందల సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. హైదరాబాద్ అశోక్ నగర్ లో బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కావ్య, కిషన్ రెడ్డి చెప్పారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో జరిగిన వేడుకల్లో మహిళలు, విద్యార్థులు, చిన్నారులు భారీగా పాల్గొన్నారు. ముందస్తుగా జమ్మి పూజతో పాటు రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు తీరొక్క పువ్వులతో తంగేడ, సీతమ్మ జడలు, గునుగ, చామంతి, టేకు, బంతిపూలు, తామర పువ్వులతో బతుకమ్మను పేర్చి గుమ్మడి పూలతో గౌరమ్మను పెట్టి తులసికోట వద్ద పూజలు చేసి బతుకమ్మ ఆడారు. మహిళలు కోలాటాలు వేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలిపేందుకు స్కూల్ ఆవరణలో వైభవంగా నిర్వహిస్తున్నామని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి తెలిపారు. ఐక్యతను చాటి చెప్పే ఈ పండుగ మన సంస్కృతి, తర్వాత మహిళా శక్తిని మనం గౌరవించే ఈ పండుగ, అట్లాగే ప్రకృతిని ప్రేమించే ఈ పండుగ ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి పండుగను మనం చూసి ఉండం. ముఖ్యంగా మరి ఈ సీజన్లో వచ్చే అన్ని పూలతోటి ఒక ఆకృతిలో మనం బతుకమ్మను పేరుస్తూ ఆ బతుకమ్మని బతుకు అమ్మ మమ్మల్ని దీవించు చల్లగా అని చెప్పేసి పూజిస్తుంటాం. బతుకమ్మలు పూలతోటే పేర్చేది బతుకమ్మ, కానీ ఇక్కడ మనం చూస్తుంటే అన్ని రకరకాల వాటితోటి మనం పేర్చడం జరిగింది. అంటే ఫ్యూచర్లో ఉపయోగపడే సైంటిఫిక్ని కూడా ఇక్కడ మనం రాకెట్స్ శ్రీహరికోటలో మనం లాంచ్ చేసిన వాటిని కూడా ఇక్కడ పిల్లలు బతుకమ్మ రూపంలో రాకెట్ లాంచింగ్ను చేయడం జరిగింది. అలాగే మనం ముఖ్యంగా సైనికుల గురించి కూడా కొన్ని ఆకృతిలో మనం బతుకమ్మలను చేర్చడం జరిగింది. సందు సందులల్ల చేతి సప్పుడో సద్దుల బతుకమ్మలో సంకనెత్త పిల్ల తల్లి పాటలో ముద్దుల బతుకమ్మలో పల్లె పల్లెలోన పడుసులాటలో పత్తి పూ చీరలో పల్లె వడిల చేరుకున్న బిడ్డలో బియ్యమిచ్చ పెద్దలో. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని చిలుకూరులో జరిగిన బతుకమ్మ వేడుకల్లో విమలక్క పాల్గొన్నారు. స్థానికులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా చిలుకూరు రావడం సంతోషంగా ఉందని విమలక్క అన్నారు. బతుకమ్మ పండుగ అంటే ప్రకృతిని పూజించడం, ప్రకృతి బాగుంటే బతుకమ్మ బాగుంటుందని, బతుకమ్మ బాగుంటే ప్రజలంతా బాగుంటారని తెలిపారు. బతుకమ్మని కాపాడుకుంటే ఆడబిడ్డను కాపాడుకున్నట్లేనని చెప్పారు.
బతుకమ్మ క్షేమంగా ఉంటుంది. బతుకమ్మ క్షేమంగా ఉంటే మనమంతా క్షేమంగా ఉంటాం. ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలి అంటే ప్రకృతి అంటే ఆడబిడ్డ, ఆడబిడ్డ అంటే ప్రకృతి. ఇది వేరువేరు కాదు, ఈ రెండు వేరువేరు కాదు. ప్రకృతి అంటేనే ఆడబిడ్డ. అందుకని ప్రకృతిని కాపాడుకోవాలి అంటే బతుకమ్మను కాపాడుకోవడమే. బతుకమ్మను కాపాడుకోవడం అంటే ఆడబిడ్డను కాపాడుకోవడమే. అందుకోసం ఇది పంటల పండుగగా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి పంటలు, కలకలలాడేటువంటి బావులు, వంకలు, చెరువులు, గుంటలు, గుట్టల పొట్టి, చేన్ల పొట్టి పూసినటువంటి పూలతోటి వాస్తవంగా మనం బతుకమ్మలు పెంచుకోవాలి. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు నిర్వహించాలన్న ప్రభుత్వ సూచనల మేరకు అంతాయిపల్లిలోని కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ ఆటలతో సందడి నెలకొంది. జిల్లా అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ బతుకమ్మలకు కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మ వేడుకల్ని ప్రారంభించి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామని మహిళలు చెబుతున్నారు. ఈసారి మరింత ఉత్సాహంగా జరుపుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.